నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వారు ఈరోజు ప్రముఖులను కలుసుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. వ్యాపార వ్యవహారాలు కూడా కలిసి వస్తుంటాయి. ఉద్యోగ కార్యక్రమాలు అనుకూలమవుతుంటాయి. వేరు రూపాలలో రాజకీయపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనే సూచనలు కనిపిస్తున్నాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు. మీరు చేయవలసిన పూజ కార్తికేయ స్వామి వారి పంచకమును పారాయణం చేయండి. వృషభ రాశి వారు స్నేహితులతో కావచ్చు లేదా ఇతరమైనటువంటి పరిచయస్తులతో ఏమాత్రం కూడా విభేదాలు కొని తెచ్చుకోకూడదు. వ్యాపారపరమైనటువంటి అంశాల్లో శ్రమ పెరుగుతుంది. కష్టానికి తగినటువంటి ప్రతిఫలాలు కూడా ఉంటాయి. సోదరులతో ఆస్తి వివాదాలు పెంచుకోకుండా జాగ్రత్తగా వ్యవహరించటం మంచిది. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ శ్యామలాదేవి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారి దండకమును పారాయణం చేయండి. మిథున రాశి వాళ్లకు ఈరోజు వివిధ రూపాల్లో ఆర్థిక అవసరాలు కలుగుతూ ఉంటాయి. వ్యాపారపరమైనటువంటి అంశాల్లో కష్టానికి తగినటువంటి ప్రతిఫలాలను పొందుతూ ఉంటారు. వివిధ రూపాల్లో ప్రయాణాలు చేయవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి. అధికారిక పరమైనటువంటి సమావేశాలు కనిపిస్తున్నాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లలిత అమ్మవారు. మీరు చేయవలసిన పూజ కామాక్షి స్తోత్రమును పారాయణం చేయండి. కర్కాటక రాశి వారు దూర ప్రయాణాలు చేయవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజకీయపరమైనటువంటి అంశాల్లో విమర్శలకు దూరంగా ఉండండి. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు లేదా పనులు వాయిదా పడకుండా కష్టపడండి. ఈరోజు మీకు అనుకూలించే దైవం గోవిందరాజస్వామి వారు. మీరు చేయవలసిన పూజ గోవిందరాజస్వామి వారికి తులసి అర్చన నిర్వహించండి. సింహరాశి వారు ఈరోజు ఆదాయ మార్గాలను పెంచుకుంటూ ఉంటారు. రాజకీయ వర్గాల్లో అరుదైనటువంటి అనుకూలతలు ఉంటాయి. వ్యాపార లాభాలు కలిసి వస్తుంటాయి. ఉద్యోగ కార్యక్రమాల్లో ఉపాధి అవకాశాలు పెంచుకుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీకృష్ణ పరమాత్ముడు. మీరు చేయవలసిన పూజ ఏకశ్లోకి భాగవతాన్ని పారాయణం చేయటం మంచిది. కన్యారాశి వారు ఈరోజు విలువైనటువంటి వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేసే ప్రయత్నాలు చేస్తుంటారు. వాహనాల విషయంలో అనుకూలతలు ఉంటాయి. అయినప్పటికీ కూడా జాగ్రత్తగా ఉండాలి. సమాజంలో గౌరవ మర్యాదలు కలిసి వస్తుంటాయి. అధికారులతో సమావేశాలను ఏర్పాటు చేసుకుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు. మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయండి. తులారాశి వారు స్నేహితులతో బంధువులతో విభేదాలు ఏర్పడకుండా జాగ్రత్తగా ఉండాలి. దీర్ఘకాలికమైనటువంటి పెట్టుబడులు కలిసి వస్తాయి. పనుల్లో తేలికపాటి ప్రయోజనాలు పొందుతూ ఉంటారు. వ్యాపార కార్యక్రమాల్లో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం వెంకటేశ్వర స్వామి వారు. మీరు చేయవలసిన పూజ వెంకటేశ్వర స్వామి వారిని శంఖ పుష్పాలతో పూజించండి. వృశ్చిక రాశి వారు అధికారిక పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యాలను జాగ్రత్తగా కాపాడుకోవాలి. అలాగే ముఖ్యమైనటువంటి పనుల్లో వెనకడుగు వేయకుండా ధైర్యంతో ముందుకు వెళుతుండాలి. వేరు రూపాలలో ప్రయాణాలు కలిసి వస్తాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం కోదండరామస్వామి వారు. మీరు చేయవలసిన పూజ రామనామాన్ని ఈరోజు నిరంతరం జపం చేస్తూ ఉండండి. ధనుస్సు రాశి వారు ఉద్యోగ కార్యక్రమాల్లో అనుకూలతలు పొందుతారు. విద్యార్థులకు ఆశ్చర్యకరమైనటువంటి ఫలితాలు వస్తుంటాయి. మొండి బాకీలను వసూలు చేసుకుంటారు. రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉండటం మంచిది. ఈరోజు మీకు అనుకూలించే దైవం దత్తాత్రేయ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ గురుపాదుకా స్తోత్రమును పారాయణం చేయండి. మకర రాశి వాళ్లకు కుటుంబపరమైనటువంటి సమస్యలు తగ్గిపోతూ ఉంటాయి. ఆరోగ్యాలు కుదుట పడతాయి. మిత్రులతో లాభదాయకమైనటువంటి చర్చలు ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు.
ఒప్పందాలతో కూడిన సమావేశాలు నిర్వహించుకుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకం నిర్వహించండి. కుంభరాశి వారికి వివిధ రూపాల్లో అవకాశాలు కలిసి వస్తాయి. మాట విలువ పెరుగుతుంది. కుటుంబానికి అవసరమైనటువంటి వస్తువులు కొనుగోలు చేస్తూ ఉంటారు. వేరువేరు రూపాలలో ఆధ్యాత్మిక దైవచింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు. మీరు చేయవలసిన పూజ దుర్గా సప్తశ్లోకి పారాయణం చేసుకోవటం మంచిది. మీనరాశి వాళ్లకు ఈరోజు కుటుంబ వ్యవహారాలు కలిసి వస్తాయి. ఆస్తుల విషయంలో ఆలోచనలు స్థిరంగా ఉంటాయి. అలాగే ఆరోగ్య విషయాల్లో అప్రమత్తంగా ఉండటం మంచిది. కుటుంబపరమైనటువంటి ప్రయాణాలు చేస్తుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం వినాయక స్వామి వారు. మీరు చేయవలసిన పూజ అష్టవినాయక స్తోత్రమును పారాయణం చేయండి.